రాత్రి 2:15 సెకండ్ నామినేషన్ నబీల్. టీ షర్ట్ గేమ్ వచ్చేసరికి వేరే వాళ్ళది టీ షర్ట్ చింపేటప్పుడు నీ గేమ్ ప్రకారం నువ్వు ఆడుతున్నావు అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ నీదెవరైనా చింపితే అది నువ్వు తీసుకోలేకపోతున్నావు. నువ్వు ఆడే విధానం ఒకవేళ గేమ్ లో నీకెవరైనా ఆపోజిట్ గా వస్తుంది, వాళ్ళు గెలవకూడదు అన్న పాయింట్ ఓకే. ఈ నువ్వు గెలవకూడదు వాళ్ళు గెలవడం మధ్యలో మూడో వ్యక్తిని గెలిపిస్తే నీకేం ప్రాబ్లం అయింది? నేను చెప్పేది నీకేం ఎఫెక్ట్ అయింది? నాకు నచ్చలేదు చెప్తున్నా. నాకు ఓడిపించిన వాళ్ళని ఓడిపించేస్తా అంతే. నేను కంత్రిగాని నేను అట్లనే ఆడతా ఆట. నన్ను ఎవరైనా రేస్ లోకి వెళ్ళి బయటికి తీసేస్తే వాళ్ళని కూడా తీసేస్తా. అతను పెట్టుకోవద్దు ఆటలలో. అదే నేను చెప్పదలుచుకున్నది. క్లియర్. అండ్ ఇంకొక పాయింట్, నువ్వు పృథ్వీ, బికాస్ పృథ్వీ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినప్పుడే తనకి మన కంప్లైంట్ లో కూడా చెప్పేస్తాను, ఇట్లా మీరే స్ట్రాంగ్ లేకపోతే వీళ్ళు వీక్ అన్న మైండ్ సెట్ తో ఉండడం నాకు నచ్చదు. అంటే నేను ఎవరిని వీక్ అన్నా? నన్ను విష్ణుని. ఎప్పుడు? మన కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు. కలర్ డ్రెస్ లో వీక్ అన్నా? వీక్ అని చెప్పినా నేను మీకు అదొక ముచ్చట, నాదొక అసలు ముచ్చట కూడా కాదు. మిమ్మల్ని చూసినావా ఫన్నీ అమ్మ తోడు ఫన్నీ జోక్ టాపిక్ ని తీసుకొచ్చి ఆడ రెడ్ కలర్ వీళ్ళేదో వేసుకున్నారన్నా. నేను చెప్తా అన్నా, నువ్వు అన్నిసార్లు అనకు అని చెప్పి ఏదో జోక్ చేసి వెరీ జోక్. అది డమ్మీ ముచ్చట. అది అసలు ఈడ నామినేషన్ లో తెచ్చే పాయింట్ కూడా కాదమ్మా. కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ముగ్గురు వేసుకున్నారు, నిఖిల్, నేను, విష్ణు. ఓకేనా? ముగ్గురు వేసుకున్నప్పుడు మీరేమన్నారు, ఈ రోజు కలర్ వర్కౌట్ అవుతుందో లేదో వీళ్ళు ఎవరైనా గెలిస్తే చూద్దాము అన్నారు. అన్న తర్వాత వెంటనే నిఖిల్ గెలిస్తే ఓకే, రోహిణి విష్ణు గెలిస్తే అప్పుడు చూద్దాం అన్నారు. అంటే అర్థం ఏంటి? ఆ రోజు అరే వీళ్ళు రెడ్ వేసుకున్నారా అనే విషయం నేను పృథ్వీ ఏదో ఫన్నీగా మాట్లాడుకుంటా స్టార్ట్ చేసినాం. జోక్ గా పృథ్వీ ఏమన్నాడు, అరే వీళ్ళు రెడ్ వేసుకున్నారు కదా, వీళ్ళు ఎవరైనా గెలిస్తే మనం కూడా రెడ్ వేసుకుందాం రా రేపటికెళ్ళి అన్నట్టు ఏదో మాట. నేను ఇప్పటికీ కలర్ డ్రెస్సులు వేసుకుంటే నేను అమ్ముతాం, కలర్ డ్రెస్సులు వేసుకుంటే గెలుస్తాం గెలవమనే అసలు ఆ ముచ్చట నమ్మ. అది డమ్మి టాపిక్. ఓకేనా? ఒకవేళ నీకు అది నామినేషన్ దాకా తెచ్చే టాపిక్ అయితే నువ్వు నాకు అక్కడే నవ్వుకుంటా మాట్లాడేదాన్ని కాదు, నవ్వుకుంటా మాట్లాడేవాడు. అక్కడే అడిగితే క్లారిటీ ఇచ్చేటోని నేను ఎక్కడ అడగాలి, ఎక్కడ మాట్లాడాలి తెలుసు. పెద్ద నువ్వే అన్నావా స్టార్టింగ్ లా నామినేట్ చేసేస్తుంటే ఫస్ట్ నాతో వచ్చి మాట్లాడాలి, దాని తర్వాత చేయాలని నువ్వే చెప్పినావు కదా మేడం. అట్లాంటప్పుడు నీకు ఇది అనిపించినప్పుడు నాకు వచ్చి చెప్పొద్దా? నువ్వు నాతో వీక్ అనే సెన్స్ లో చెప్పినావు అని చెప్పావు. అక్కడ క్లియర్ గా ఈసా గేమ్ లో నువ్వు ఇసుక పోసిన విధానం, తేజ టీ షర్ట్ చింపుదాం అనుకున్నప్పుడు నువ్వు తేజ దాంట్లో కూడా పోయొచ్చు ఇసుక, బట్ నా దాంట్లో పోసినందుకు నేను ఫీల్ అదే అంటున్నా. చింపినా నన్ను కంటెండర్ రేస్ లోకి వెళ్ళి తీసేసినావు. ఇసురుతా నా ఇష్టం. నువ్వు ఇసిరి నాకేం ఫరక్ పడదు. బరాబర్ ఇంకోసారి కుండ పెట్టండి. గోళం పెట్టినా పోసుకో, బరాబర్ పోస్తా. స్పీడ్ గా పోయాంగానే ఆ కుండ పడిపోతుంది అని అనిపించి నచ్చలే, అంతే కదా? ఇట్లా పోయాలా మెల్లగా. ఎట్లా పోసారు వాళ్ళు తప్పు, వాళ్ళు నా అభిప్రాయంలో తప్పు. చాలా అసలు నా అభిప్రాయంలో మాట్లాడేటప్పుడు అసలు నువ్వు చెప్పిన మాటలు వినట్లేదు. ఏదైనా నామినేషన్ చేసేవా? సెకండ్ పాయింట్ వీక్. ఇది కూడా మార్చుకో. టోటల్ డిస్రెస్పెక్ట్. అది ఎలా అని చెప్పి నువ్వు విన్నప్పుడు నేను మాట్లాడేది అట్లనే అన్నావు. అది మార్చుకో. ఈయన ఓడిపోతే ఒకటి, మేము ఓడిపోయేది ఒకటే.